హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే ఈవినింగ్ అయింది కదా, సో పాలైతే కాగబెట్టేసి ఒక మంచి కాఫీ అయితే తాగేసానండి. దాని తర్వాత అయితే బయటకు వెళ్తామన్నమాట. 5కి 5:30 అట్లా వెళ్తాము. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా కానీ బయట అయితే ఉంటామన్నమాట. మొక్కలకి నీళ్ళు పట్టడము, బయట క్లీన్ చేయడం. రోజంతా ఇంట్లోనే ఉంటాం కదండి, బయట సాయంత్రం పూట అలా కొంతసేపు ఉన్నామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులోనూ మన చుట్టుప్రక్కల వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్షుల అరుపులు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పాలి అంటే ఒక విలేజ్లో ఉన్నట్లే ఉంటుంది. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో సో అలా బయటకు వస్తాము. మనకున్న బద్ధకము కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత అయితే పువ్వులన్నీ కోస్తాను. ఈరోజైతే సెంటి జాజులన్నీ అయిపోయాయండి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంక వాటిని అయితే కోసాను. ఇంకా సరే పెట్టేసుకుందాము అని చెప్పి. అండ్ వాతావరణం చూసారు కదా ఎంత కూల్గా ఉందో. అప్పటికి టైం వచ్చేసి 6 అయిందనమాట. ఇంకా 6:30 వరకు కూడా ఎండ అయితే చీకటి అయితే ఏం పడదండి. సో అందుకని నేను ఒక్కదాన్ని అలా కూర్చొని ఉన్నాను. ఇక్కడ చెట్టు చూసారు కదా, తీగమల్లె చెట్టు భలేగా అనిపిస్తుంది. అంటే ఒక గుబురుగా మంచి ప్లాంట్ లాగా, అంటే ఒక షో ప్లాంట్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. కలర్ కూడా లీఫీ గ్రీన్ కలర్ భలే అనిపిస్తుంది. సో దాన్ని ఏంటంటే పైకి అల్లుకుంటాయి కదండి తీగమల్లెలు అంటే, కాకపోతే జస్ట్ దాన్ని ఏంటంటే కొంచెం ఒక పొదలాగా పెంచుదాము అనుకుంటున్నాను అనమాట. పైకి అల్లిద్దామంటే ఇటు సైడు పైకి ఉండకూడదు అని చెప్పేసి అన్నారు, ఈశాన్యం అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి అలా ఉంచేసాను. ఈ ఇంటి దగ్గర అయితే సాయిల్ చాలా బాగుంటుందండి. దానివల్ల ఏంటంటే మొక్కలు భలే గ్రో అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చారనుకోండి, నేను రెగ్యులర్గా ఇంతకు ముందులాగా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను సురేష్ గారు అయితే బయటికి వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా తను వచ్చేసరికి తనతో మాట్లాడుకుంటూ ఉన్నాము. తనైతే ఇక్కడ చైర్ వేసుకొని కూర్చోంటే నేను ఇంకా స్టెప్స్ మీదే కూర్చోన్నాను. అండ్ అక్కడ అండ్ పక్కన కూడా చెట్టు దగ్గర మనకి బండలాగా అరుగులాగా వేయించుకున్నాం కదండి. సో అదైతే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ప్రతిదానికి చైర్స్ తెచ్చుకొని చైర్స్ లోపల వేసి ఇదంతా కాకుండా ప్రశాంతంగా అయితే ఆ బండ మీద కూర్చుంటాము. లేదు అంటే ఇంక ఇంటి ముందు ఇక్కడ కూర్చొని ఉంటాం అనమాట ఈవినింగ్ టైం అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు బయటకు వెళ్ళాలండి, టౌన్లో కొంచెం పని ఉంది. సో దానికోసం అని చెప్పేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ పక్కన పాప ఉందండి, తనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంట్లోకి. సో దానివల్ల ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టౌన్లోకి వెళ్ళాలని చెప్పాను కదండి. కొన్ని బ్లౌజెస్ అవైతే డెలివరీ ఇవ్వాలి. అండ్ అలాగే నాకు కొన్ని వస్తువులు కావాలన్నమాట. ఇంతకు ముందైతే వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా కూడా 2 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుందండి. ఏదో ఒక పని అయితే పడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ శారీకి బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. ఇలాంటి వాటికి వర్క్ చేయడం అయితే కొంచెం టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే మన ఫ్రేమ్ మీద పెట్టినప్పుడు ఇవి సాగిపోతూ ఉంటాయి. కరెక్ట్గా పెట్టాలి, లేదంటే వర్క్ అనేది సైడ్కి వెళ్ళిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి క్లాత్స్ మీద, అందులోనూ శారీస్వి కదండి, కొంచెం రిస్కీ అనమాట, కాస్ట్లీ శారీస్ ఇవి. సో అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా అయితే చేశాను. అండ్ ప్లెయిన్ క్లాత్స్ మీద వచ్చినట్లుగా అయితే లుక్ అయితే మనం తీసుకురాలేమండి. స్టిచ్ అయిన తర్వాత కొంచెం బెటర్గానే అనిపిస్తుంది, కానీ సో అప్పటి వరకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట మనకి వర్క్ చేయడానికి. నేనైతే కస్టమర్కి చెప్తాను, కాకపోతే ఇంకా వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అనమాట. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా, సో అందుకని చెప్పి వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మాకు ఇవే కావాలి అని చెప్పేసి అన్నారు. సో నేను ట్రై చేస్తానండి. ఒకవేళ క్లాత్ అది సాగిపోతున్నట్లుంటే నేను ఏం చేయలేనని చెప్పాను, బట్ కరెక్ట్గా పెట్టేసరికి అదైతే సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక శారీ అండి, చాలా మంచి శారీస్ అనమాట. మంచివంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండే శారీస్. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే శారీస్లోనే బ్లౌజెస్ మ్యాచింగ్ చేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి కస్టమర్ ఫీల్ అనమాట. కాకపోతే నా ఫీల్ ఏంటి అంటే, ఈవెన్ మనం బొటిక్స్ కానీ అండ్ కొన్ని దగ్గరలో చూసినట్లయితే సో ఇలాంటి వాటి మీద వెయ్యరండి, సపరేట్గా క్లాత్ తీసుకొని డిజైన్ చేస్తారనమాట. అప్పుడే వాటికి మంచి డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేయగలం. బట్ మన సైడ్ ఏంటంటే శారీస్లో ఆ బార్డర్స్ అవి ఖచ్చితంగా అడుగుతారు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బోట్ నెక్ వేసాను కదా, బోట్ నెక్లోనే ఇది వచ్చేసి ఇట్లా నార్మల్ నెక్ అనమాట. అండ్ హ్యాండ్ అయితే ఇది చూసారు కదా, బార్డర్ మీద అసలు ఏం అనిపించట్లేదు, ఆ ఎల్లో తప్ప. కాకపోతే కస్టమర్కి అలా కొంచెం మరీ హెవీగా కాకుండా క్లాసీగా ఇష్టపడే కస్టమర్ అనమాట. సో తనైతే అలానే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసి చాలా డేస్ అయిపోయింది, 1 వీక్ పైన అయిపోయిందండి. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసేయాలన్నమాట. అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే నేను స్కిన్ కేర్ అయితే చేసుకోబోతున్నాను. కొత్తగా అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ట్రై చేశానండి.
మాయిశ్చరైజర్ ఇలాంటివన్నీ కూడాని. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను. మీకు కూడా ఏదైనా కావాలి అంటే ట్రై చేయండి. ఇవన్నీ ఆల్మోస్ట్ నేను యూజ్ చేసినవండి, మళ్ళీ రిపీటెడ్గా తీసుకునేవన్నమాట మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత. అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది అండ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఏంటి అంటే మనకి మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అలాగే సిఓడి ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. సో అందుకని నేను ఆల్మోస్ట్ నా డైలీ యూజ్ చేసే స్కిన్ కేర్ నుంచి ఫ్యాషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను తీసుకున్నవి చూపిస్తానండి. ఇదిగండి, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో అందుకని తీసుకున్నాను. కుంకుమాది ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఈ సాఫ్రాన్ ఉన్న మాయిశ్చరైజర్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ మంచి రిజల్ట్ కనిపిస్తుంది, మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అని చెప్పేసి విన్నాను. సో అందుకని చెప్పేసి ఈ బ్రాండ్ లో అయితే ట్రై చేశాను అనమాట. ఇందులో వచ్చేసి మనకి సాఫ్రాన్ ఉంటుంది అండ్ 24 క్యారెట్ గోల్డ్ కూడా ఉంటది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా లైట్ ఫార్ములాలో ఉంటుందండి ఇది. అండ్ అలాగే ఎలాంటి స్కిన్ టైప్స్ కైనా కానీ సెట్ అవుతుంది. అండ్ మెయిన్లీ మనకి నాన్ స్టిక్కీ ఉంటుంది, హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. మనకి యూత్ఫుల్ స్కిన్ ఉండడానికి అయితే ఈ స్కిన్ మాయిశ్చరైజర్ అయితే బ్రాండ్ నేమ్ వచ్చేసి టీఏసీ ది ఆయుర్వేద కో అండి. సో ఇదన్నమాట. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ట్రై చేయండి. కొత్త బ్రాండ్, ప్రోడక్ట్ బాగుందని చెప్పి అప్లై చేసుకుంటున్నా. సో ఇలా ఉంటుంది మాయిశ్చరైజర్. స్మెల్ కూడా చాలా బాగుందండి. ఒక మంచి కూల్ అలా అనిపిస్తుంది అనమాట. అండ్ స్కిన్ లో కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా లైట్ గా కూడా ఉంది. స్మెల్ సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది. స్కిన్ కి యూజ్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్ గా మనం యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అయితే తెలుస్తాయి. సో ఈజీగా స్కిన్ లో కూడా చూడండి అప్పుడే అబ్జర్వ్ అయిపోయింది అండ్ చాలా లైట్ గా కూడా అనిపిస్తుంది అప్లై చేసుకోవడానికి కూడా. జిడ్డుగా అలాగైతే ఏం లేదు. కింద డే టైమ్ అండ్ నైట్, ఇదేంటంటే డే అండ్ నైట్ ఎప్పుడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా డే టైమ్ లో అయితే హిమాలయది ట్రై చేశానండి. ఇది కూడా కొత్తగా వచ్చింది అనమాట. సో హిమాలయ బ్రైట్నింగ్ డే క్రీమ్ అండి ఇది. సో అది మాయిశ్చరైజర్. సో ఇదేంటంటే చాలా బాగుంటుందండి. నేను కూడా కొత్తగా ట్రై చేస్తున్నానని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ 2 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది ప్రోడక్ట్. ఇది కూడా స్టిక్కీగా అలా అయితే ఏం లేదు. అండ్ స్మెల్ కానీ ఇదంతా కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ముల్తాని మట్టి కాంబినేషన్ తో అయితే వస్తుంది. సో దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట. రిజల్ట్ కూడా బాగా అనిపించిందండి నాకైతే. అండ్ ఒక మంచి ఫీల్, అంటే మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా డ్రై అయిపోనివ్వకుండా చాలా బాగుంది. సో ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు అనమాట. సో ట్రై చేయండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రోడక్ట్ ఇంకొక 2 అయితే ఫేషియల్ అయితే ట్రై చేశానండి. ప్రజెంట్ మనకి సమ్మర్ కదా. సో సమ్మర్ లో స్కిన్ ఎంత కేర్ తీసుకున్నా గానీ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం వచ్చేసి O3+ నుంచి నేనైతే డీటాన్ షీట్ మాస్క్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే ఫేషియల్ కిట్ అయితే తీసుకున్నానండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్రైడల్ ఫేషియల్ కిట్ అండి. విటమిన్ సి గ్లోయింగ్ స్కిన్ ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందంటండి. O3+ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి విన్నాను. అండ్ మెయిన్లీ ఫేషియల్ కిట్ కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందంట. సో అందుకని చెప్పి తెప్పించాను. సో వీలు చూసుకొని అయితే ట్రై చేయాలన్నమాట. చాలా బాగుందండి. 10 సీక్రెట్ స్టెప్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో అక్కడే ఇచ్చారు, రివీల్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిట్ మాస్క్. సో ఇవన్నీ ఫైనల్ వచ్చేసి స్కిన్ కేర్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. జస్ట్ లైట్ గా అనమాట. ఆ రెండింటిలో కూడా ఏదో ఒకటి అట్లా స్కిన్ అయితే డ్రై అయిపోకుండా ఖచ్చితంగా కూడా మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అయితే ట్రై చేస్తాను, బెస్ట్ అనిపించినవి. అండ్ ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నాను. లిప్స్ కూడా చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటాయండి. సో దానికోసం అని చెప్పేసి ఇది వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అనమాట. చాలా క్యూట్ గా ఉంటది, చాలా రోజులు వస్తుందండి. సో స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పౌడర్ అదేం అప్లై చేయను, ఇంట్లోనే కదా. సో అందుకని చెప్పి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి ఒక సన్ స్క్రీన్ అయితే యూజ్ చేసుకోండి. అది కూడా ఈసారి ట్రై చేసి మీకు కూడా షేర్ చేస్తాను రిజల్ట్ వస్తే. అండ్ స్టిక్కర్ పెట్టేసుకున్నా. ఇంతేనండి స్కిన్ కేర్ అయితే. సో మీకు కూడా ఈ ప్రొడక్ట్స్లో ఏమైనా నచ్చినట్లయితే అన్ని కూడా ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ నేను ఏవైతే కొనుక్కున్నానో వాటి లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర మీరు చూడొచ్చు అనమాట. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో వీడియోస్ పెట్టున్నాను కదా. సో వాటన్నింటిలో చూడకపోయినా కానీ కుర్తీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర మీకు కనిపిస్తాయి కాబట్టి సో మీకు నచ్చినవైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంకా రెడీ అయిపోయానండి. సురేష్ గారు అయితే ఇదొక పార్సిల్ వస్తే ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. అది చెక్ చేద్దాము డ్యామేజ్ ఏదైనా వచ్చిందా లేదా అని చెప్పేసి. వెంటనే మనం చూసుకుంటే ఇంతకు ముందులాగా అమెజాన్లో అయితే 1 month అలా ఉండేది కదండి. బట్ ఇప్పుడు అంత టైం కూడా ఇవ్వట్లేదు అనమాట. అందుకని ఎప్పుడప్పుడు చెక్ చేసేసుకొని
చూసుకుంటూ ఉండాలి. అండ్ దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. టైం అయితే 7:30 దాకా అవుతుంది. 7 ఈ టైంలోనే వెళ్తామన్నమాట. ఇంకా డే టైం అంటే ఆయన పనులు ఆయనకు ఉంటాయి, నా పనులు కూడా నాకు ఉంటాయి కదా. ఇంకా ఇంట్లో వర్క్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి బయట మిషన్ ఆపైతే వెళ్ళలేము. ఇంకా అందుకని చెప్పేసి ఈ టైంలోనే కుదురుతున్నాను అనమాట. ఒక 1 అవర్ 8:30, 9కి అంతా పని అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాము. ఏమండి, సో ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయి. ఇంక ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని అయితే పడిందనమాట. ఇంకా కొంచెం జరీ అయిపోయిందండి. ఈరోజు సండే కాబట్టి షాప్స్ ఉంటాయో లేవో తెలీదు. సో వెళ్ళి చూడాలి, ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉన్నాయి. అండ్ నేనైతే మండే అలాగే ఊరికి వెళ్దాం అనుకుంటున్నా. ఇవి కంప్లీట్ అయిపోతే నేను వెళ్ళొచ్చు. ఇంకొక 3-4 డేస్ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేసి తర్వాత వచ్చి మిగిలినవి అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇవి ఉండేవి అయితే కొంచెం అర్జెంట్, అందుకని చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం అనుకునే టైంకి జరీ అయిపోయింది. సో వెళ్ళి ఎక్కడైనా షాప్స్ దొరికాయంటే తీసుకొని వచ్చేసేయాలి. అండ్ ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించినవి ఎక్కువ దొరకవండి నెల్లూరులో. ఒక 3 షాప్స్ అలాగ ఉన్నాయి నాకు తెలిసి. సో అవి క్లోజ్లో ఉంటాయేమో చూడాలి, వెళ్ళి తీసేసుకొని వచ్చేస్తామన్నమాట. ఇది వచ్చేసి అగ్గరోకి సంబంధించిందండి. ఒక హెయిర్ డ్రైయర్ అయితే తీసుకున్నాను అనమాట. సారీ, గార్మెంట్ స్టీమర్. హెయిర్ డ్రైయర్ కూడా తీసుకున్నానులేండి. ఇది వచ్చేసి స్టీమర్ అనమాట. సో మనం ఐరన్ చేసుకోవడానికి అట్లాగా హ్యాండీగా బాగుంటుంది. అండ్ రివ్యూ అయితే ఫుల్గా నేను ఈ వీడియోలో ఏమి షూట్ చేయట్లేదండి, నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలామంది కూడా ట్రై చేస్తుంటే సరే మనకేమన్నా యూజ్ అవుతుందేమో, మనం ఎలాగో ఐరన్కి బట్టలు ఇవ్వడం ఇదంతా ఉండదండి. సో అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవడానికైనా కానీ యూజ్ అవుతుంది. అండ్ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఆక్యుపై చేస్తుంది, హ్యాండీ పట్టుకోవడానికి బాగుంది. సో ఆ వేలో అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ అయితే. సో రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఫుల్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి యూజెస్ ఎలా ఉంటాయి అనేది కూడా క్లారిటీగా చెప్తారండి. సో సురేష్ గారు అయితే దీన్ని ఫిక్స్ చేయడానికి చాలా కష్టాలు పడిపోతున్నారు అనమాట. అదైతే సెట్ అవ్వలేదు. మళ్ళీ నిదానంగా చూసి చేసుకుందాము, టైం అయిపోతుంది పదండి అనేసరికి ఇంకైతే అవన్నీ పక్కన పెట్టేసి రెడీ అయిపోయి బయటకు వెళ్ళేసి 9 అయిందండి. ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చూసుకొని. అండ్ వచ్చేటప్పుడు అయితే కోవా బ్రెడ్ అండి. ఇది వచ్చేసి కర్నూలు ఫేమస్ అనమాట అంట, నాకైతే తెలియదు. సురేష్ గారు రోడ్ సైడ్ ఆటోలో పెట్టున్నారు. ఇంక వెంటనే ఆటో ఆపి ఇది బాగుంటుంది అని చెప్పేసి తీసిచ్చారనమాట. ఏంటి అదంటే కర్నూలులో చాలా ఫేమస్, మనకి నెల్లూరులో దొరకదు, ఏదో పెట్టారు అని చెప్పేసి అన్నారు. ఇదేంటంటే జస్ట్ మనకి బన్ ఉంటుంది కదండి, ఆ బన్నుని కట్ చేస్తారనమాట. కట్ చేసి కోవా కొంచెం పెడతారు, ఒక 2 స్పూన్స్ పెడతారు అంతే. ఇంకా అది కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. అందుకని సురేష్ గారు ఏంటంటే ఎక్స్ట్రా కొంచెం కోవా కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గరే. సో ఇలా పెట్టేసుకుని వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. ఒక్కొక్కటి వచ్చి 10 రూపీస్ వాళ్ళ దగ్గర. సో మేము కూడా ఒక 5 ఏమో తీసుకున్నాము అండ్ ఎక్స్ట్రాగా కోవా కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుందండి. నార్మల్ స్వీట్స్ కంటే కూడా మనకి స్వీట్స్ కొనాలంటే ఇప్పట్లో కాస్ట్ కొంచెం ఎక్కువ కదా, బట్ తక్కువ కాస్ట్లో అండ్ ఒక డిఫరెంట్ అనిపించింది. నాకేమనిపించింది, పచ్చిగా ఉంది కదా బ్రెడ్, దీంట్లో ఏముంటుందిలే టేస్ట్ అనుకున్నాను, కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. అందులోనూ కోవా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం. లాస్ట్ టైం నార్మల్గా ఒకసారి ట్రై చేశాను, వాళ్ళు తక్కువ కోవా ఇచ్చారు. ఈసారి కోవా కూడా తెచ్చుకున్నాం కాబట్టి బాగా అనిపించింది అనమాట. సో ఎక్కడైనా కనిపిస్తే నెల్లూరులో ట్రై చేయండి. ఈసారి వెళ్తే అడ్రస్ ఒకవేళ ఉంటే చెప్తాను. ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే మనం కొంచెం ఆ బ్రెడ్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, గీ వేసుకొని ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనిపించింది. బట్ ఇలా కూడా చాలా బాగుందండి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వ్లాగ్తో వచ్చేస్తాను.